టు వియన్నా న్యూస్. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలులో నిర్బంధించి రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ రైతులందరూ కూడా కేసీఆర్ గారి పాలనలో ఎంతో సంతోషంగా కంటి నిండా నిద్రపోతూ కడుపు నిండా తింటూ ఒక అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏలినటువంటి పరిస్థితి నుంచి గత 10 నెలల నుంచి 10 ఏళ్ల పాలనలో రైతాంగం అంతా కూడా వ్యవసాయం పండుగ చేస్తే 10 నెలల కాలంలో దండుగా అని చెప్పి రైతులందరూ కూడా అనేక రకాలుగా బాధపడుతున్నారు. ఈరోజు చూస్తే ఎక్కడ లేని విధంగా రైతులపైన కక్ష సాధింపుతోని రైతులు వ్యవసాయం చేసుకొని పొట్టగూటి కోసము కూలీనాలి చేసుకొని తమ సొంత పొలాలలో పంటలు పండిస్తుంటే ఈరోజు వారి పొలాలను గుంజుకొని ఫార్మసిటీ పేరిట ఇండస్ట్రీస్ పేరిట వారి పొలాలను లాక్కొనడం ఈ మధ్యకాలంలో చూస్తున్నారు. లాక్కొనడమే కాకుండా ప్రతిఘటిస్తే ఆ రైతులపైన అక్రమ కేసులు పెట్టడమే కాకుండా జైళ్ళలో ఉంటే వారు అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి సంఖ్యలు లేచి ఇటు ఆసుపత్రికి తీసుకుపోవటాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు. మరి కేవలం రైతాంగానే దగా చేయడం కాదు, ఈరోజు సంవత్సరం కింద మరి ప్రభుత్వంకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసి ఇటు రైతాంగాన్ని, విద్యార్థులను, మహిళలను, యువకులను, అన్ని వర్గాల ప్రజలను దగా చేసి ఈరోజు రాజ్యం వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఒక బాధ్యత ఉన్న ప్రతిపక్ష పార్టీగా మరి ప్రజలకు అండగా ఉంటాం. మా నిరసన కార్యక్రమాలు మరి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి గారు. ఇలా మహిళల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, యువకుల విషయంలో కావచ్చు, అన్ని వర్గాలను మోసం చేస్తున్నటువంటి విషయాన్ని మరి ప్రజలు గమనించాలని మీ ద్వారా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతుల విషయానికి వస్తే ఇలా లగచర్ల రైతులపై అక్రమ కేసులు బనాయించి ఇలా ఫార్మాసిటీ పేరుతోటి వాళ్ళ అల్లుడికి మరి ఫార్మా కంపెనీలను పెట్టాలనే దురుద్దేశంతో మరి కొడంగల్లులో మరి లగచర్ల యొక్క భూములను లాక్కోవడం కోసం మరి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో బంధించి ఇలా వాళ్ళ యొక్క ఉసురు పోసుకుంటున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఏ లక్ష్యం కోసమైతే నీళ్లు నిధులు నియామకాల కోసం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామో అవన్నీ కూడా తుంగలో తొక్కి అన్ని వర్గాలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజలపైన ఉంది, మేధావులపైన ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణగా భాగంగా పచ్చని తెలంగాణను చేయాలన్న ఆలోచనతో మరి రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఎన్నికలలో హామీలు కూడా ఇవ్వకుండా కూడా మరి రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి రైతులకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అమలు కానటువంటి వాగ్దానాలు మరి 420 హామీలు ఏదైతే ఉన్నాయో ఆ 420 హామీలలో భాగంగానే మా ప్రభుత్వం రైతులకు 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తూ ఉంటే 15,000 ఇస్తానని చెప్పిండ్రు. మరి రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇస్తే మరి అవి కూడా ఇప్పటివరకు ఇచ్చేది లేదు. మరి అదేవిధంగా కౌలు రైతుకు కూడా 12,000 ఇస్తా అని చెప్పిండ్రు, అది కూడా ఇప్పటివరకు ఇచ్చేది లేదు. మరి వడ్లకు ఏదైతే 500 రూపాయల బోనస్ ఇస్తానన్నారో మరి అది కూడా ఇప్పటివరకు ఇచ్చేది లేదు. రైతును రాజు చేస్తానని చెప్పి అభయస్తామని చెప్పి మరి భస్మాసుర హస్తం లాగా రైతులను ఎత్తి మీద చేపెట్టి రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు మరి లగచర్ల రైతులను
మరి ఎంతో ఇబ్బంది ఉండి వాళ్ళు అనారోగ్యాల పాలైతే కూడా మరి వాళ్ళని ఒక గజ దొంగల వల్లే చేతులకు బేడీలేసి హాస్పిటల్కి తీసుకుపోవడాన్ని మరి అందరూ కూడా చూస్తూ ఉన్నారు, అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఒకటే మనం చేస్తూ ఉన్నాం, మీరు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయాలి. హామీలను అమలు చేయకుండా రైతుల తరపున ఇంకా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాం. మరి రైతులందరూ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఏదైతే లగ్చెర్ల బాధితులు ఉన్నారో వెంటనే తక్షణమే వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి మరి మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడమైనది. మరి ఈ ఉద్యమాన్ని మేము ఆపము, లగ్చెర్లలో ఉన్నటువంటి రైతులను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి విన్నవిస్తూ ఉన్నాం.